గాయ్స్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింగిల్ కింగ్ గేమింగ్. ఈరోజైతే మనం మీకు మైన్క్రాఫ్ట్లో సర్వర్స్ ఉంటాయని ఉంటుంది, అందరికీ తెలుసు మైన్క్రాఫ్ట్లో సర్వర్స్ ఉంటాయని. ఈరోజు ఆ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో ఒక సింపుల్ వేలో చెప్తాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరైతే గూగుల్లోకి వెళ్ళండి గైస్. గూగుల్లోకి వెళ్ళి టర్నాస్ అని సెర్చ్ చేయండి. టర్నాస్. ఓకే, ఇక్కడ ఫస్ట్ టర్నాస్ అని వచ్చింది కదా గైస్. ఫస్ట్ది ఓపెన్ చేయండి గైస్. ఫస్ట్ లింక్. ఓకే, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. తర్వాత ప్లే మీద వస్తాండి గైస్. ఇవైతే నా ఫస్ట్ సర్వర్స్ అన్నమాట. మీరైతే మీకు కావాలంటే ఫస్ట్ మీరు క్రియేట్ అవుతాండి గైస్. ఓకే, నేను ఈ సర్వర్స్ని డిలీట్ చేస్తా, తర్వాత మీకు చూపిస్తా, ఎందుకంటే నేను సర్వర్స్ని ఇంకా క్రియేట్ చేయలేను. ఓకే, 1 minute గైస్. మీకు సర్వర్ డిలీట్ చేయాలంటే మీరు క్రియేట్ చేసారు, మీకు నచ్చలేదు డిలీట్ చేయాలంటే ఈ పెన్సిల్ ఐకాన్ మీద వత్తండి, తర్వాత డిలీట్. ఎస్, మళ్ళీ డిలీట్. ఎస్. ఓకే, ఇప్పుడు ఇది కూడా డిలీట్ చేస్తా. ఓకే, మీకు క్రియేట్ సర్వర్ అని వస్తుంది కదా, క్రియేట్ అని వద్దండి. ఇక్కడ నా పేరు ఆల్రెడీ వచ్చింది. నేనైతే జావా ఎడిషన్కి వేయాలనుకుంటున్నా కాబట్టి జావా ఎడిషన్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నా. లేదు మీరు పాకెట్ ఎడిషన్కి వేయాలనుకుంటే పాకెట్ ఎడిషన్, లేకపోతే బెడ్ రాక్ అనుకుంటే బెడ్ రాక్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే జావా సెలెక్ట్ చేసుకున్నా. సో నేను క్రియేట్ అయితే వస్తున్నా. ఇక్కడ క్రియేట్ అయితే అయిపోయింది. మీరు ఈ 3 lines మీద వత్తండి, అప్పుడు మీకు ఇట్లా వస్తుంది గైస్. తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా సర్వర్ అనేది ఉంది కదా గైస్. ఓకే, సర్వర్ కాదు, ఆప్షన్స్ అని అయితే ఉంది కదా గైస్. ఆప్షన్లోకి వెళ్ళి క్రాక్డ్ అని ఉంది కదా, ఇక్కడ క్రాక్డ్ని ఆన్ చేసుకోండి. పీవీపీ ఉంది, కమాండ్ బ్లాక్స్ ఉన్నాయి, ఫ్లై, ఇవన్నీ ఆన్ ఉంటాయి. స్పాన్ ప్రొడక్షన్ 0. ఓకే, ఓకే మీరు ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్ళండి. ప్లేయర్స్ అని అయితే ఉంది కదా గైస్. మీరు కావాలంటే ఓపీఎస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఎవరిదైతే కొడతారో వాళ్ళు ఈ సర్వర్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు జస్ట్ నేను ఎట్లా చేస్తున్నానో అట్లనే. ఓకే, ఇక్కడ వరల్డ్స్ అని అవుతుంది కదా, ఇక్కడ వరల్డ్స్ మీద వత్తితే ఇక్కడ ఇదైతే వచ్చింది కదా గైస్. మీరైతే వరల్డ్స్ని అప్లోడ్ చేయొచ్చు అండ్ సీడ్ ఇచ్చి జనరేట్ కూడా చేయొచ్చు గైస్. చూడండి, హార్డ్ కోర్ కావాలంటే హార్డ్ కోర్, లేకపోతే లేదు. తర్వాత జనరేట్ మీద వత్తాలి అంతే. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ స్లాట్స్ అని అవుతుంది కదా, ప్లేయర్స్ మీద మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఒక 500 కాదు, 777 పెట్టుకోవచ్చు. అట్లా కూడా ఎన్ని ప్లేయర్స్ కావాలంటే అన్ని ప్లేయర్స్ పెట్టుకోవచ్చు గైస్. మీరు చూడండి, గేమ్ మోడ్ ఉంది కదా, సర్వైవల్, క్రియేటివ్, అడ్వెంచర్, స్పెక్టేటర్, ఇవైతే పెట్టుకోవచ్చు. డిఫికల్టీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, పీవీపీ ఇవన్నీ ఆన్ ఉంటాయి. టైం జోన్
మీరు ఏ కంట్రీ ఉంటే అది పెట్టుకోండి. లాగ్ ఇదేం లేదు. సాఫ్ట్వేర్ మీది మీది ఏ ఎడిషనో అది పెట్టుకోండి. వెనీలా, స్నాప్షాట్, పేపర్ ఇవన్నీ అవుతున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా ఉంది. పాకెట్ మైన్, బెడ్ రాక్ ప్రివ్యూ. ఓకే, యాక్సిస్ ఈ అటర్నాస్ యాక్సిస్ అవుతుంది కదా గైస్. ఈ యాక్సిస్ని ఎటర్నాస్ యూజర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ఎవరి యూజర్ నేమ్ కొట్టి యాడ్ అని వస్తామో వాళ్ళైతే మనలాగానే ఈ సర్వర్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే సర్వర్ ఉంది కదా, ఇది మనం యూజర్ నేమ్ ఎవరిదైతే కొడతామో వాళ్ళు యూజ్ అయితే చేయొచ్చు. ఇదైతే నాది, నా సర్వర్ది. ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంది కదా, వెనిలా ఉంది కదా, మనం చేంజ్ అయితే చేయొచ్చు. ఇప్పటిదాకా చూపించిన కదా, ఇక్కడ వర్షన్ అవుతుంది కదా, మనమైతే 1.21.1 అయితే పెట్టుకున్నాం. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వర్షన్ 1.1.0 కూడా ఉంది. 1.1.0 నుంచి 1.21.1 దాకా ఉంది గైస్, మీ ఇష్టం. అంతవరకు ఎవరు పెట్టుకోరులేండి. మీరు నా సర్వర్లో జాయిన్ కావాలంటే ఇది గైస్ అడ్రస్, ఐపీ అయితే జావాది. మీకు నేను చెప్పిన కదా లాస్ట్ వీడియోలో అయితే జావా ఎడిషన్ మొబైల్లో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చెప్పిన కదా మీకు. ఇది యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇప్పుడే. మీరైతే ఈ సర్వర్ని స్టార్ట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ స్టార్ట్ అని అయితే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి అంతే. ఇక్కడ ఎస్ ఐ యాక్సెప్ట్ EULA అని వస్తుంది అంతే. ఇక్కడ కొంచెం సేపు టైం అయితే తీసుకుంటుంది గైస్, మీరు వెయిట్ అయితే చేయాలి. గైస్ నా సర్వర్ జాయిన్ కావాలంటే కాదు, జాయిన్ కాండి కంపల్సరీ. ఇక్కడ చూడండి ఐపీ ఇంకా పోర్ట్ ఉంది కదా, ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కంపల్సరీ ప్లీజ్. అండ్ వీడియోని ఇక్కడి వరకు చూసినట్టయితే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి గైస్. మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాం. ఎడిటింగ్ అయితే చాలా కష్టమవుతుంది నాకైతే. ఓకే, ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ గైస్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడమే కాదు, అందరికీ షేర్ కూడా చేయండి. షేర్ చేస్తే వేరే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు వాళ్ళకి నచ్చితే. సో మీరు కూడా చెప్పండి షేర్ చేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్ గైస్. ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ గైస్. మీరు సర్వర్ అయితే క్రియేట్ చేయాలనుకుంటే మీకు అట్లీస్ట్ ఒక 20 minutes పడుతుంది సర్వర్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి. గైస్ మీకు ఇప్పటిదాకా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకుంటున్నాను, వస్తే అయితే సారీ గైస్. ఇప్పటిదాకా ఏం చెప్పానంటే మీరు అయితే ఈ సర్వర్ని సారీ ఈ సర్వర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే మీకు ఇక్కడ సర్వర్ ఉంది కదా గైస్, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే మినిమం ఒక 20 minutes అయితే కావాలి వాళ్ళకి. సో అదైతే నేను చెప్తున్నాను ప్లీజ్. ఇప్పటిదాకా మళ్ళీ వస్తే సారీ గైస్. నేను ఇక్కడనే ఆపేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి. మీరు మరి టేక్ కేర్, బాయ్.
మీరు మీరు కూడా ట్రై చేయండి సర్వర్ డౌన్ చే